హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు వింగ్ డెంట్ హోమ్ మొబైల్ డెంటల్ సర్వీసెస్ నుంచి డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారు. సో ఇది వచ్చేసి స్పెషల్గా మనకి హోమ్ సర్వీస్ ఉంటుందన్నమాట. సో అసలు ఇందులో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, అవన్నీ ఇంటి దగ్గర పాసిబుల్, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా మనకి. సో అవన్నీ కూడా మనం డాక్టర్ గారిని అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్టే చాలా బాగుందండి. సో కొత్తగా అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చి డెంటల్ సర్వీస్ అంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా. సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనము ఇంటికి వచ్చి చేయొచ్చు అంటారు. అసలు పేషెంట్కి హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్స్ని ఇంటి దగ్గర చేయటం అనేది ఎంతవరకు సాధ్యం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి చేయడానికి? సో టు స్టార్ట్ విత్ హోమ్ డెంటల్ సర్వీసెస్ అంటే ఇంటి వద్దకే వచ్చి అన్ని రకాల దాదాపుగా 100 out of 90% ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇంటి వద్దనే చేసేటట్టుగా మేము డిజైన్ చేసాం. సో రైట్ ఫ్రమ్ కన్సల్టేషన్స్ నుంచి, అంటే పేషెంట్ చెకప్, ఓరల్ చెకప్ నుంచి, ఇన్ కేస్ ఎక్స్రేస్ అవసరమైతే ఎక్స్రేస్ అండ్ క్లీనింగ్, స్కేలింగ్, స్ట్రైటనింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎక్స్ట్రాక్షన్, స్మైల్ డిజైనింగ్. సో ఇలా రకరకాలుగా అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనం ఇంటి వద్దనే చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. ఆ సర్జికల్ ప్రొసీజర్స్ మాత్రము వీ విల్ డూ ఇట్ ఇన్ క్లినిక్. ఆ క్లినిక్ వెళ్ళే ప్రాసెస్ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక డెంటల్ ట్రీట్మెంట్ 2-3 సిట్టింగ్స్లో చేయాలి. సో ఏదైతే సర్జికల్ పార్ట్ ఉంటుందో ఆ సర్జికల్ పార్ట్ మేము క్లినిక్లో ప్రొవైడ్ చేసి, సర్జికల్ ప్రొసీజర్ క్లినిక్లో చేసి, దానికి ట్రావెల్ కూడా మేమే అరేంజ్ చేస్తాం. అండ్ రిమైనింగ్ ఏవైతే సిట్టింగ్స్ ఉంటాయో, లైక్ ఇంట్లో చేయగలిగినవి, ఆ సిట్టింగ్స్ ఇంకా వాళ్ళు నెక్స్ట్ విజిట్కి క్లినిక్ రానవసరం లేదు, మేమే పేషెంట్ ఇంటికి వెళ్ళి చేస్తాం. సో ఇలా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో అంటే ఎగ్జాంపుల్గా ఏమైనా చెప్పగలరా మీరు? ట్రీట్మెంట్స్ ఏవైతే ఇంట్లో చేసే ఉంటాయి ట్రీట్మెంట్స్ అని? రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చాలా కామన్గా ఎక్కువ మాకు వచ్చేవి పంటి నొప్పి నుంచే. ఎందుకంటే పేషెంట్స్కి నొప్పి వస్తే కానీ డెంటల్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. సో మెయిన్గా మనకు రూట్ కెనాల్ ఎక్కువ వస్తాయి. సో రూట్ కెనాల్స్ అసలు ఇంట్లో చేయొచ్చా అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఎస్, డెఫినెట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్న పోర్టబుల్ ఎక్విప్మెంట్తో, మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో మనం ఈ రూట్ కెనాల్స్ కూడా ఇంట్లో చేయొచ్చు. ఇవే కాకుండా కంప్లీట్ డెంచర్స్, ఇప్పుడు ముసలి వాళ్ళకి చాలా మందికి పళ్ళు ఊడిపోయి ఉంటాయి. సో వాళ్ళకి టీత్ సెట్ అనేది అరేంజ్ చేయాలి. సో టీత్ సెట్లో మళ్ళీ రకరకాలుగా సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది, రిమూవబుల్ కూడా ఉంటుంది. సో రిమూవబుల్ కంప్లీట్ డెంచర్స్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు, ఫిల్లింగ్స్ దగ్గర నుంచి, ఎక్స్ట్రాక్షన్స్ దగ్గర నుంచి, టీత్ వైటనింగ్ కూడా చాలా మంది టీత్ వైటనింగ్ కూడా చాలా ఎక్కువ మాకు వస్తాయి కాల్స్. సో టీత్ వైటనింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్రొసీజర్స్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే. ఇంతకు ముందు అయితే కంపల్సరీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకోవాలంటే హాస్పిటల్ని విజిట్ చేయాల్సి ఉండేది. కానీ చూసారు కదా ఎంత మంచి ఫెసిలిటీస్ వచ్చాయో. సో అంటే ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు మరి? అంతే ఇంటికి వచ్చే ప్రాబ్లమ్ని అంతా తెలుసుకోవడం జరుగుతుందా? ముందే మీరు తెలుసుకొని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకొస్తారా? ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? సో ఇనిషియల్గా ఎప్పుడైతే పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేస్తారు ఆర్ సమ్ మెయిల్ సబ్మిట్ చేస్తారు. సో అకార్డింగ్లీ మేము కాల్ బ్యాక్ చేస్తాం. సో వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? సో ప్రిలిమినరీ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. లైక్ మేము ఆ కాలర్స్ని కూడా మోస్ట్లీ డాక్టర్స్నే పెడతాము ఇనీషియల్గా. సో వాళ్ళు ఏమేమి రిక్వైర్మెంట్ అనేది నోట్ డౌన్ చేసుకుంటారు కాల్ రాగానే. నోట్ డౌన్ చేసుకుని అకార్డింగ్లీ ఫస్ట్ ఏంటి కన్సల్టేషన్. ఓకే, ఫస్ట్ కన్సల్టేషన్ టీమ్ని తీసుకొని వెళ్తాం. ఓకే. సో కొన్ని సార్లు వ్యాన్లో వెళ్తారు, వ్యాన్ విత్ ఫుల్ ఎక్విప్మెంట్. అంటే పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి నాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది, సో నాకు దీని ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు మాకు అర్థమైపోతుంది మేము ఏ కిట్ తీసుకెళ్ళాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళాలి. సో డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ రిక్వైర్మెంట్ మేము ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో ముందే మీరు పేషెంట్తో మాట్లాడి, సో రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నాయి తీసుకొని స్టార్ట్ అవుతారు. లైక్ అంటే ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి ఫస్ట్ స్టార్ట్ చేయగానే మనం కొంచెం ప్లేస్ వరకే అని అనుకుంటూ ఉంటాం. సో మీరు ఎక్కడ దాకా అనుకున్నారు? మనకు ఓన్లీ ఇది హైదరాబాద్లోనే అవైలబుల్గా ఉంటుందా? ఎక్కడి వరకు అవైలబుల్గా ఉంటుంది అంటారు? సో రైట్ నౌ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండి. ఆల్మోస్ట్ మేము కొంచెం అవుట్స్కట్స్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో విత్ ఇన్ హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్లో మేము స్టార్ట్ చేసాము. ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ వైజాగ్లో కానీ కొన్ని ఏరియాస్లో కూడా మేము ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చిందండి అసలు? సో అన్నిటికీ కోవిడే అండి. సో కోవిడ్ టైంలో కూడా అది
కొంత మటుకి చెడు జరిగినప్పటికీ ఆల్మోస్ట్ చాలా మంది సఫర్ అయ్యారు, కొంత కూడా కాదు. బట్ అట్ ద సేమ్ టైం కోవిడ్ అనేది మనకి చాలా ఇన్నోవేషన్స్ కి దారితీసింది ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అట్లాగే డెంటల్లో కూడా మాకు కోవిడ్ టైంలో చాలా మంది పేషెంట్స్ లాక్డౌన్ వల్ల రాలేకపోయారు, మధ్యలో ట్రీట్మెంట్స్ ఆగిపోయాయి. సో చాలా మంది చాలా సఫర్ అయ్యారు, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎందుకంటే వాళ్ళు రిస్క్ కేటగిరీ కిందకి వచ్చారు. సో వాళ్ళ కోసము ఇట్లాంటప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయగలగాలి ఈ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ నుంచి మేము మొదలు పెట్టాము. ఎందుకు ఇంటికి వెళ్ళి చేయకూడదు, ఎందుకంటే కోవిడ్ టైంలో అన్ని సర్వీసెస్ ఆల్మోస్ట్ హోమ్ సర్వీసెస్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్స్ దగ్గర నుంచి. సో డెంటల్ కూడా అట్లా స్టార్ట్ చేయొచ్చు అన్న ఒక థాట్తో మేము ముందుకెళ్ళడం జరిగింది. ఓకే, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ని కలిసి చూసి మాట్లాడటం వీడియో కాల్స్లో అది ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది. సో ట్రీట్మెంట్స్ అలా అవ్వదు కాబట్టి సో చాలా మంచి ప్రయత్నం చేశారండి. అండ్ అలాగే చాలా మందికి మళ్ళీ ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, సో ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఎంత కాస్ట్ ఉంటుందో అట్లా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో మరి దానికి మీరేం చెప్తారు? ఇది అన్ని రకాల పేషెంట్స్, అన్ని రకాల స్టేటస్ ఆర్ అన్ని కేటగిరీస్ ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రైస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు ఆల్. సామాన్యులకి అందుబాటులో మీన్స్ అంటే అందరికీ అందుబాటులో ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో మాత్రమే ఉంది, అంటే అవుట్స్కట్స్ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మీకు కూడా హోమ్ సర్వీస్ వింగ్ డెంట్కి సంబంధించి ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్తే.